అప్పుడు ఈ అమరావతిని శ్మశానం లేకపోతే అసలు అక్కడ ఏమి లేవు అని చెప్పిన అదే అమరావతికి ఈ రోజున 15,000 కోట్ల గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం మెన్షన్ చేయడం కానివ్వండి, లేదా అమరావతికి రైల్వే జోన్ కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఆ రోజున ఉద్యమంలో మీరు ఉన్నారు మేడం, ఉద్యమంలో ఉన్నారు, ఉద్యమంలో కానీ లేదా వాళ్ళతో ట్రోల్స్ అయిన వాళ్ళలో మీరు బాధితులు. ఎలా చూస్తారు? ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను నా గురించి గర్వపడుతున్నానండి. ఎందుకంటే అమరావతి సేవ్ అమరావతి అనే దానిలో నా గొంతులో నుంచి రక్తం వచ్చేదాకా నేను పోరాడి గెలుచుకున్నాము. కాబట్టి ఆ రోజున లీడ్ తీసుకున్న వాళ్ళలో శోభారాణి కూడా ముందుంది. కాబట్టి నేను ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ హూ విల్ బి వెరీ హ్యాపీ టు సీ అమరావతి. అమరావతి రాబోయే రోజుల్లో 15,000 కోట్ల రూపాయలు వెచ్చించి అందమైన ఒక సుందర స్వప్నంగా తీర్చిదిద్దబోయి పోయే ప్రక్రియలో అందరు భాగస్వాములు కావాలి. ఒకటి, ఇండియాలోనే ఒక పెద్ద యాత్రా స్థలంగా ఆంధ్రప్రదేశ్ బౌద్ధారామం ఉన్నటువంటి అమరావతిని తీర్చిదిద్దాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు రౌండ్ ది క్లాక్, కాలం కంటే ముందు పరిగెత్తున్నారు, గడియారం కంటే ముందు పరిగెత్తున్నారు. ఏంటంటే నిన్నగాక మొన్న వచ్చిన వరదల్లో అసలు వరదకు ఎదురెళ్ళారు, మరమనిషిలాగా మారారు. మనుషులందరూ ప్రాణాలు ఇట్లా పెట్టుకొని ఉంటే ఆయన మరమనిషిలాగా మనుషుల్ని కాపాడటం కోసం వెళ్ళారు. సో డౌన్ టు ఎర్త్ అండి, అసలు అమేజింగ్. బాబు గారి లాంటి నాయకులు నాకు తెలిసి పర్సనల్ ఒపీనియన్ భారతదేశంలోనే లేరు. కూటమి ప్రభుత్వంలో కూడా ఎవరిని నొప్పించక తానవ్వక అందరిని సమయమనం పాటించే విధంగా, అందరికి న్యాయం జరిగే విధంగా, ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి సర్వీస్ చేస్తున్నారంటే వీఆర్ వెరీ లక్కీ దట్ వీఆర్ హ్యావింగ్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ అవర్ గ్రేట్ చీఫ్ మినిస్టర్. చివరిగా సుబ్బారెడ్డి గారు, ఈ రోజున సూపర్ 6 పథకాలకు సంబంధించి ఏవైతే ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు, పెద్దవాళ్ళ పెన్షన్ విధానం కానివ్వండి, లేదా ఈ రోజున గ్యాస్ సంవత్సరానికి 3 బండలు అనేది, ఇది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతుంది మేడం. ఎందుకంటే వాళ్ళు బుక్ చేసుకోవడం 48 అవర్స్ లో మళ్ళీ వాళ్ళకి అమౌంట్ రీఫండ్ అవ్వడం, దీన్ని కూడా చూడలేక లేదా అసలు ఇదంతా కూడా ఒక అభూత కల్పన లాగా వైసీపీ ప్రచారం చేస్తుంది. అంటే అదేదో కరెంటు బిల్లులు పెంచేస్తున్నారు, అసలు ఇది గ్యాస్ పెద్ద ఇదేం కాదు, లేదా తల్లికి వందనం కానీ ఇవన్నీ ఇవ్వలేరు అని జరుగుతున్న ప్రచారం పట్ల మీరేమంటారు? ఈ రోజున లోకేష్ గారి విదేశీ పర్యటనలు కానివ్వండి, వస్తున్న పరిశ్రమలు పెట్టుబడులకు సంబంధించి సూపర్ 6 పథకాలు త్వరితగతిన అమలు చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఏమండి, సూపర్ 6 ఈజ్ వెరీ స్మాల్ థింగ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. మొన్న లోకేష్ గారు అమెరికా వెళ్తే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారండి, ఎంతమంది పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత బలీయమైనటువంటి నాయకత్వం మళ్ళీ తెలుగుదేశంలో తయారవుతుందని చెప్పడానికి మొన్న లోకేష్ గారు విదేశీ పర్యటనలో లోకేష్ గారిని ఇన్వైట్ చేసిన విధానమే తెలుస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే సూపర్ 6 కాదండి, రేపు సూపర్ 16 వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఈరోజు కొంచెం గాడి తప్పి ఉన్న ఈ పౌరులకి, సమాజంలో పౌరులకి మళ్ళీ ఎక్కడికక్కడ వాళ్ళకి కొంత సపోర్ట్గా నేను ఉండాలని ఏ సూపర్ 6 అయితే ప్రకటించారో అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. పండుగ వాతావరణం వచ్చేసింది రాష్ట్రంలో, ఆడవాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు ఇంకా ఏమిస్తారా అని. కాబట్టి ఏంటంటే ఏ సూపర్ 6 అయితే ప్రకటించారో అది 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయండి. దరిదాపు 60,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్. అంటే వీటన్నిటిని మళ్ళీ ఎలా పైకి తీసుకురావాలనే దాని మీద ఎంత ఎక్సర్సైజ్ కావాలి, ఎంత రీజనరేట్ కావాలి, డబ్బు ఎన్ని చేస్తే మళ్ళీ వస్తుంది అనే దాని మీద ఎంత కసరత్తు చేయాలండి. ఒక ఇంటిని పోషించుకోవటానికి ఒక ఇంటి యజమాని ఎంత అవస్థపడుతున్నారు, కానీ ఒక రాష్ట్రాన్ని తీర్చిదిద్ది దాన్ని మళ్ళీ అందరూ బాగుండే విధంగా అన్ని సామాజిక వర్గాల వారికి అన్ని వస్తువులు అందేలాగా మళ్ళీ ప్రయత్నం చేయాలంటే ఎంత కష్టం అండి అది. కానీ దట్ ఈస్ పాసిబుల్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన విజను 2020 విజన్ అన్నప్పుడు వెక్కిరించిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈరోజు 2047 అంటున్నారు, చాలా దూరం ఉంది. కానీ 2047కి ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండాలని ఇప్పుడే చెప్తున్నారంటే ఇంకంతకంటే గ్రేట్ థింగ్ ఏముంటుందండి. కాబట్టి ఏంటంటే లాస్ట్ 5 years కనుక మళ్ళీ తెలుగుదేశం వచ్చిండుంటే 2047 అనుకున్న దానిలో 50% ఇప్పటికే జరిగిపోయి ఉండేది. ప్రజలు కొంచెం తొట్టుపాటు, కొంచెం తొందరపాటు, కొంచెం మాయలో పడినందువల్ల, కొంచెం జగన్మోహన్ రెడ్డి మాయాజాలంలో ఇరుక్కుపోవడం వలన జరిగిన నష్టం ఈరోజు 1,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్. కాబట్టి ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలండి. ఊరికే ఇంట్లో సోమరిపోతులాగా కూర్చొని డబ్బులు పథకాల కోసం వెయిట్ చేయకూడదు, పని చేయాలా. పని చేస్తున్నటువంటి సీఎంను మనం చూస్తున్నాం.
ఆలోచనలు పెంచుకోవాలా. ఇసుక గాని. ఒక ఇసుక దగ్గర ఫ్రీ ఇసుక ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్రీ ఇసుకను కూడా వైసీపీ వాళ్ళు రకరకాల పేర్లతో వాళ్ళు వాడుకునే ప్రయత్నాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తుంది. దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక శాంతాడంత వస్తున్నాయండి. కాబట్టి ఏంటంటే తెలుగు దేశంలో అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. మా పార్టీలో మాకున్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మైన్యూట్, అది సక్సెస్ఫుల్ పథకాలు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తారు, కానీ ఇంప్లిమెంట్ అయిన దాన్ని జనంలోకి తీసుకెళ్లే ఒక పెద్ద ప్రచారాన్ని అయితే ఇవ్వరు. అలా జరగకపోవటం కూడా నష్టం జరుగుతుంది. లాస్ట్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, కొత్త గవర్నమెంట్ అంతకు మించి ఇచ్చేది ఏదైతే ఉందో అంతకు మించిన ప్రచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది గవర్నమెంట్కి. అప్పుడు కానీ జనానికి నాటదు. లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని నకిలీ రత్నాలు చూపించినవి మాత్రమే మనసులో ఉంటాయి. 100 రోజుల పాలన అద్భుతం, అద్భుతం, మంచి ప్రభుత్వం అని చక్కగా అందరూ ప్లకార్డ్స్ పట్టుకొని కనిపించారు పౌరులందరూ, వితౌట్ హెసిటేషన్, ఏం భయం లేకుండా చెప్పారు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన ప్రతిసారి ఇంకా మాకు పర్వాలేదు అనే ఫీలింగ్ వస్తుందండి. ఫస్ట్ కారణం ఏంటంటే ఆయన చెయ్యగలరు, అంత విజన్ ఉన్న ఆయన, అంత రీజనరేట్ చేయగలిగిన. నేను ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తానండి. రతన్ టాటా గారుకి నివాళులు అర్పిస్తూ, స్వర్గీయ రతన్ టాటా గారు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా ఎంతమంది సీఎంలకు తెలుసండి? బిల్ గేట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా కూడా కలవలేనటువంటి బిల్ గేట్స్ని చంద్రబాబు నాయుడు గారు కలిశారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని కలిసినప్పుడు నాకు 10 minutes టైం ఇవ్వనంటే 10 seconds కూడా ఇవ్వలేని చెప్పినటువంటి బిల్ గేట్స్ గారు కొన్ని అవర్స్ నాతో గడిపారని చెప్పడం అనేది ఈజ్ ఇట్ నాట్ ఏ గ్రేట్ సక్సెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలుగు పీపుల్? ట్రంప్ కూడా. సో నేనేమంటున్నానంటే అండి, అన్ని దేశాల నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి ముఖ్యమంత్రి మనకి ఈరోజు ఉన్నప్పుడు ప్రజలు ఆలోచించాలి. మాటలు చెప్పేవాళ్ళు ఎవరు? కేవలం మాటలతోనే బ్రతికిచ్చి మాయాజాలంలో జనాన్ని బతికించాలని అనుకునే వాళ్ళు ఎవరు? చేతల నాయకులు ఎవరు అనేది జనాలు కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక చిన్న లోపం జరగగానే అయ్యో అట్లా జరిగిపోయిందని సమయం మనం పాటించాలి. మొన్న ఎలక్షన్స్లో మాత్రం బ్రహ్మాండమైన తీర్పిచ్చి తెలుగు జాతి వాళ్ళకి కావాల్సింది మార్చుకోవాలి అని అనుకుంటే చాలా మౌనంగా మార్చుకోగలరు, మౌన పోరాటం చేయగలరని ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం చాలా పేషెన్స్తో, సలహాలతో, నిజానికి బీసీ నాయకత్వాలు చాలా పెద్దగా పెరిగినాయి. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు హోమ్ మినిస్టర్ అవ్వటం అనేది నేను ఒక మహిళగా చాలా గర్వపడుతున్నానండి. అంత క్రితం ఎన్నో అవమానాలు పడింది. ఈ సోషల్ మీడియా, వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాతో ఆవిడ పడిన అవమానాలు ఎంతలా జరిగినాయి అంటే కుటుంబానికి దూరం అయ్యే పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొని ఈరోజు హోమ్ మినిస్టర్గా చక్కటి నిర్ణయాలు తీసుకొని, అట్లని తన వయసు చాలదేమో అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ సలహాలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఎక్కడైనా నా వైపు నుంచి లోపం జరుగుతుందేమోనని దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందంటే దట్ ఈస్ ఎనఫ్. షీఈస్ ఎడ్యుకేటెడ్ లేడీ, అర్థం చేసుకుంది, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటుంది, ఎక్స్పీరియన్స్ అయిన విషయాల మీద అనర్గళంగా మాట్లాడేస్తుంది. కాబట్టి ఏంటంటే పీపుల్ షుడ్ అప్రిషియేట్. ఒక లేడీ ముందుకు వచ్చింది, హోమ్ మినిస్టర్గా ఉంది, మేము ఎందుకు చేయలేమని పోరాడుతూ ఉంది. నేను అంటున్నది అదండి. కొంతకాలం అనిత గారు ఖచ్చితంగా ఉండాల్సిందే హోమ్ మినిస్టర్గా, ఆడవాళ్ళకి భద్రత కల్పించాల్సిందే. రాబోయే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఎవరో నాకైతే తెలియదు, కానీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అండ్ మహిళా శిశు సంక్షేమ శాఖకి సంబంధించి అండ్ టోటల్ లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్కి సంబంధించి కొత్త చట్టాలు అవసరమైతే చేయాలి. కొత్త వ్యక్తుల్ని, తనకి ధీటుగా పనిచేయగలిగే వ్యక్తుల్ని చైర్మన్లుగా కానీ డైరెక్టర్లుగా కానీ అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను.